స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ రాత్రికాల సమయములో దేవుడు మనకిచ్చినటువంటి అద్భుత అవకాశము, ఆయన నామమును స్తుతించడము, ఆరాధించడము, అందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని నేటి కార్యక్రమం ప్రారంభిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. దయగల తండ్రి, నీ నామానికి వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మాకిచ్చిన ధన్యత. ఎందరో ఈ లోక జీవనోపాధిలో పడిపోయి, లోక సంపదలో పడిపోయి, లోకాశలో పడిపోయి, అయ్యా నీకు దూరంగా జీవిస్తున్నటువంటి అంత్య దినములలో అయ్యా మరి ఈ జీవన వ్యాపారములో మీరు చిక్కుకొనకూడదని మీరు సెలవిచ్చినావు. నీ సన్నిధిని సమీపించి ప్రతి దినము నీ నామాన్ని స్తుతించడము, ఆరాధించడము మాకు మీరు చూపిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దిగిరండి అయ్యా, దిగిరండి. మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించు. నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని మీరు దర్శించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తూ కొంచెం ఉన్న సకల ఆటంకములను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ బలమైన అభిషేక తైలమును మా అందరి మీద మీరే కుమ్మరించి ఈ సమస్త మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. లెమ్మో తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్మో తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. స్మరించుకొనుచు ఈ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోల రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోల ప్రకటించెదా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచగా నీతో నడచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచగా నీతో నడచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇదియే భాగ్యము, ఇదియే భాగ్యము, ఇదియే నా భాగ్యము. జన్మలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకి నన్ను చేరదీసితివి.
చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెగటాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా బ్రతుకంత వెగలాయెను.
చివరిగా పాట పాడదాం. పాటల బుక్లో లేదు. మహోన్నతుని చాటున నే నివసించేదా, సర్వశక్తుని నీడని విశ్రమించేదా. మహోన్నతుని చాటున నే నివసించేదా, సర్వశక్తుని నీడని విశ్రమించేదా. ఆయనే నా తోడ, నా ఆశ్రయము. ఆయనే నా తోడ, నా ఆశ్రయము. నే విశ్వసించేడి నా దేవుడు, నే విశ్వసించేడి నా దేవుడు. ఆయనే నజరేయుడు నా దేవుడు, ఆయనే నజరేయుడు నా దేవుడు. మహోన్నతుని చాటున నే నివసించేదా, సర్వశక్తుని నీడని విశ్రమించేదా, సర్వశక్తుని నీడని విశ్రమించేదా. వేటగానియుడిలో పడకుండా ప్రాణేశుడు నన్ను విడిపించిగాచెను. వేటగానియుడిలో పడకుండా ప్రాణేశుడు నన్ను విడిపించిగాచెను. నాశనకరమగు తెగులుల నుండి ఆయనే కరుణిన కదనము బ్రోచెను. ఆయనే కరుణిన
రాత్రి కలిగేడి భయమునకైనను పగటిలో ఎగిరేడి అంబులకైనను మంత్రజనిత రోగంబుల ఆయనే ఇలనా క్షేమాధారము ఆయనే ఇలనా క్షేమాధారము ఆయనే నా కోట మహోన్నతుని సాధునానే నివసించెదా సర్వశక్తుని నీడనే విశ్రమించెదా సర్వశక్తుని నీడనే విశ్రమించెదా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చిన్న మాట చదువుకొని మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం 12 నుంచి చదువుదాం. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు ప్రతి వానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ జీవితము అనగా అర్థం ఏమిటంటే, వాట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్, వాట్ ఈస్ ద బిగినింగ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనము నూతన సృష్టి అనేటటువంటిది మొదట మనము గ్రహించాలి. వీఆర్ కంప్లీట్లీ న్యూ బోర్న్ పీపుల్. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, 2వ కొరింథీ, మొదటి కొరింథీ అన్నాను కదా, 2వ కొరింథీలో మొదటి 5వ అధ్యాయము 17వ వచనంలో ఎవడైనా క్రీస్తునందున్న ఎడల ఏమంటుండండి, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. నూతన సృష్టి అంటే అర్థమైంది. నూతన సృష్టి ఏ రీతిగా కూర్చున్నది ఏంటండి? ఇదే 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే మరి 4వ వచనం, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమ కనుపరచు ప్రకాశము వారికి ప్రకాశింపకుని నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలగజేస్తుందంట? గురుడితనం కలగజేస్తుంది. ఏంటండి? అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే తన మహిమను గురించినటువంటి జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మును గురించి
ప్రకటించుకోవటలేదు. కానీ యేసు క్రీస్తును గురించి ఆయన ప్రభువనియు మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకొనుచున్నాము. అంధకారములో వెలుగు కలుగునని ప్రకాశించిన దేవుడి రోజు మా హృదయంలో ఏమన్నాడంట? క్రీస్తు ద్వారా స్వార్థ ప్రకాశింపజేస్తున్నాడు మా హృదయం. ఇది నూతన సృష్టి యొక్క ప్రక్రియ. నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. దోస్ హు ఆర్ బోర్న్ అగైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ఎవడైనా క్రొత్తగా తిరిగి జన్మిస్తున్నాడో వాడు ఎవరై అంటే దేవుని మూలముగా పుట్టినవాడు. వీడు శరీరేచ్ఛల వల్ల పుట్టిన వాళ్ళు కాదు, మాంసేచ్ఛల వల్ల పుట్టినవారు కాదు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రచండమైనటువంటి ప్రత్యక్షతో కూడుకున్నటువంటి విషయం. మనము దేవుని ద్వారా పుట్టిన వాళ్ళం అంటే అన్యులు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే దేవుని ద్వారా ఎట్లా పుడతారండి? మనం తల్లిదండ్రి యొక్క బీజాన్ని పుట్టినాం కదా, తండ్రి యొక్క శుక్రకణము తల్లి యొక్క అండము ఫలదీకరణము చెందడం వల్ల మన యొక్క జన్మ జరిగింది అని యాజ్ ఏ మరి మానవ కోణంలో మనం చూసినట్లయితే అది నమ్మశక్యంగా ఉంటుంది. కానీ దేవుని పుట్టినము, దేవుని పిల్లలం అంటే వినే వాళ్ళకి అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్యులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటే పెద్ద పరిశాన్ లేదు. ఎందుకంటే వాళ్ళకి బైబుల్ తెలియదు, బైబుల్లో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు తెలియవు, దేవుని యొక్క ప్రణాళిక తెలియదు. కానీ కొంతమంది క్రైస్తవ మురుకులకి ఈ విషయం అర్థమైతే లేదు. పొద్దుగా లేచిన మొదలుకొని పొద్దుమికిన దాకా ఆ ఫేస్బుక్ ఒకటి దొరికింది ప్రతి ఒక్కరికి. ఇక ఆ ఫేస్బుక్లో కూర్చొని కామెంట్లు రాస్తూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కన్నాడు. ఎట్లా కన్నాడండి? మనల్ని కనడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడా? అంటే స్త్రీ పురుషుల కలయిక ఏదైతే జరిగిందో భౌతికంగా ఈ లోకంలో, అట్లా దేవుడు ఒక స్త్రీని వాడుకొని మానవజాతిని కంటున్నాడా? ఆదాంని అట్లనే కన్నాడా దేవుడు? ఏంటంటే తన కుమారుని అట్లనే కన్నాడా? తన కుమారుని ఎట్లా కన్నాడు? నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటున్నాడు. ఎట్లా కన్నాడు దేవుడు తన కుమారుణ్ణి? అంటే దేవునికి ఒక భార్య ఉన్నదని అడుగుతారు ముస్లింలు, దేవునికి ఒక భార్య ఉందని అడుగుతారు నాస్తికులు, అన్యులు. క్రైస్తవులు అడుగుతున్నారు. దేవునికి అసాధ్యమైంది ఏదండి? దేవుడు కలుగును కాకంటే తనలో తన కుమారుడు బయటకు వస్తాడు, ఇట్లా రూపం దాలుస్తాడు తన కుమారుడు బయటికి. నీవు నా కుమారుడు. దేవుడు తన నోటి ద్వారా అన్నాడు కుమారుణ్ణి. ఇది ఎట్లా? దేవునికి అసాధ్యమని అనుకుంటున్నాను అట్లా అనడం. ఆదామును తయారు చేసి మట్టి ముద్దతో తయారు చేసి మరి తన జీవవాయువును వదిలినప్పుడు జీవాత్మ అయినాడు. ఇది అసాధ్యమా? దేవునికి అసాధ్యమా? అసలు మట్టి లేకుండా కూడా కలుగును కాకంటే ఆదాం కలుగుతాడు. భూమి కలిగింది, ఆకాశం కలిగింది, పంచభూతాలు కలిగినాయి, కలుగును కాకంటే. మనిషి ఇంకా ఈ రెండుతో పోల్చుకుంటే చిన్నవాడు. ఆకాశం మనం కలుగునాడు కలుగుతుందా? భూమి మనం కలుగునాడు కలుగుతుందా? భూమి యొక్క విస్తీర్ణం మనకు తెలియదు, ఆకాశ వైశాల్యం మనం మెరుగం, నక్షత్ర మండలాలను మనం గ్రహించలేమంటాడు. మరి అవన్నీ కలుగును కాకంటే కలిగినాయి. అంత శక్తి అనే మాటలో ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు తన కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఏంటండి? తన కుమారులుగా ఆయన మనల్ని స్వీకరిస్తున్నాడు. తన వాక్యము ద్వారా తన సంకల్పం చొప్పున మనల్ని కన్నాడు అంటున్నాడు. 1 పేతురు పత్రిక మరి 1వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 18వ వచనంలో పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా బడలేరు కానీ అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఏంటండి? మనం ఎట్లా విమోచింపబడ్డామంట? అమూల్యమైన రక్తం చేత విమోచింపబడ్డామని చెప్తాడు. ఇంకా కింద మాట అంటాడు, మీరు ఏంటండి క్షయబీజము నుండి కాక అంటున్నాడు. ఎట్లనంట? 22లో మీరు క్షయబీజం నుండి కాక అంటే అర్థమైంది. క్షయబీజం అంటే కంటికి కనబడేది, అక్షయ బీజం అంటే కంటికి కనిపించదు. క్షయమైన దాని కొరకు మీరు ఎలా కష్టపడతారా బాబు? అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడిన అన్నాడు సార్. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి అసలు లిటరల్గా ఉన్నాయే అర్థమైతే లేవు. అక్షయ పాత్ర అని ఒక సీరియల్ నడుస్తున్నది. అక్షయ పాత్ర సీరియల్ చూసి క్షయత అక్షయత అంటాడు. ఇక ధరించుకునేది కొరింథీయులకు రాసిన పత్రికలంతా అదే చెప్తాడు.
దృశ్యమైనది అదృశ్యమైనది అంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే క్షయబీజము నుండి కాక అన్నాడు. అంటే అదొక బీజం ఉన్నది కదా, అది ఎట్లున్నది మరి, అది ఎట్లా వస్తున్నది, అది ఎట్లా కలుగుతున్నది, ఎట్లా దాని ద్వారా మనం పుడుతున్నాం? ఇది ఒక ఆశ్చర్యం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే 8వ వచనంలో ఏమంటున్నాడు? 9వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం అంట. అరే ఆయనకి ఎట్లున్నది భయ బీజం? దేవునిలో కూడా శుక్రకణం ఉన్నదా? మరి ఆ శుక్రకణంకు ఎక్కడ అండం కలుస్తున్నది? మానవ కోణంలో ప్రత్యక్షమైనటువంటి మూర్ఖులు ఇట్లా ఆలోచిస్తున్నారు. అస్తమానం విని మనసంతా కూడా వీర్యము, వీర్యకణాలు, అండము, అండ ఉత్పత్తి, ఫలదీకరణము, దాని చుట్టే తిరుగుతుంది అనమాట వీని మైండ్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బీజం అన్నాడు. దాన్ని ఏమన్నాడు? యాకోబు 1:18లో వాక్యము అన్నాడు. అందుకే వీరు రక్త మాంసముల వల్ల పుట్టిన వాళ్ళు కాదు, మనస్సేచ్ఛల వల్ల పుట్టిన వాళ్ళు కాదు, శరీరేచ్ఛల వల్ల పుట్టిన వాళ్ళు కాదు. ఎవరైతే దోస్ హూ ఆర్ ఒబే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దోస్ హూ ఆర్ రిసీవింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దర్ లైఫ్, దోస్ పీపుల్ ఆర్ వాళ్ళ చరిత్రనే వేరనమాట. ఇంకా వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అంటాడు అక్కడ. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం, వి హ్యావ్ అథారిటీ టు క్లెయిమ్ ఐ ఆమ్ ద సన్స్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ద సన్ ఆఫ్ ఆల్ మైటీ. అరే ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు అధికారం? నువ్వు మీ అమ్మ నాయన పుట్టినావు కదా. ఇంకా అంతకంటే దూరం పోతే ఆదాము ద్వారా మనం అందరం వచ్చినాం కదా. ఆదాము ద్వారా పుట్టిన మనము, ఆదాము రక్తం పంచుకొని పుట్టిన మనము దేవుని పిల్లలైనమని అధికారం ఉండము. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఎన్నో సంగతులు గళతీయులకు రాసిన పత్రికలు అంటాడు. ఎవడైనా దేవుని కుమారుడై ఉన్నప్పుడు అంట, వాడు బాలుడై ఉన్నప్పుడు ఎట్లుంటుందంట వానికి? ఏంటండి? గళతీ 4వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనించినట్లయితే, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము. ఇప్పుడు మనం దేవుని కుమారులం, దేవుని యొక్క వారసత్వానికి హక్కుదారులం. కానీ ఇప్పుడు మనం బాలురుగా ఉన్నాం. బాలురుగా ఉన్నంత కాలం మనకి ఏం వర్తించదంట? ఏంటండి? బాలునికి దాసునికి ఏ భేదము లేదంట. ఇంకా మనం దాసులతో సమానం. అందుకే భక్తులందరూ కూడా అట్లా ఒప్పుకున్నారు. బాబు ఇక్కడ ఉన్నంతకాలం మనం దాసులమే దేవుని, కానీ ఆడిపోయిన తర్వాత మా చరిత్ర మారిపోతుంది. ఏంటండి? చాలా విచిత్రమైనటువంటి అజ్ఞానులు కనబడుతున్నారు మనం సమాజంలో చూస్తే. ఎవరంటారు నిన్న పరలోక రాజ్యం పోయిన తర్వాత అంట మనము మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో నిత్యము వీళ్ళు పరిశుద్ధుడు అని మానక అంటారు. అరే మానక దేవుని స్తుతిస్తున్నారు అనేది ఉంటుందంట, ఇంకా వేరేది ఏముండదంట. ఎప్పుడు మారంట. ఇక నీకు టైం దొరకదురా బాబు, నీకు అక్కడ ఋతుధర్మం ఏముంది, ఋతుక్రమం ఏముంది, నీకు అక్కడ లైంగిక వాంఛ ఎందుకు ఉంటుంది? నీకు టైం ఉంటేనే కదా లైంగిక వాంఛ నీకు ఉండేది. నువ్వు మానక దేవుడు స్థితించుకుంటూ ఉంటే ఇంకెప్పుడు నువ్వు లైంగిక కోరికలు తీర్చుకుంటావు పరలోకం పోయిన తర్వాత. అసలు ఇంకా ఏ అవయవాలకు పని ఉండదంట పరలోక రాజ్యం పోయిన తర్వాత. ఒట్టి నోటికే పని ఉండదంట. ఇక అందుకొరకు ఎందుకు పోవాలి పరలోకం? మరి ఒకవేళ మానక దేవుని స్థుతించేదే వాస్తవం అయితే, మీరు రాజులైనగా యాజక సమూహం అన్నాడు. మరి ఎక్కడ మనం రాజులమైనామండి భూమి మీద? ఏంటి? మీరు దేవదూతలకు తీర్పు తీర్చదరు అన్నాడు. ఎప్పుడు తీరుస్తామంటే తీర్పు? మానక స్థుతించుకుంటూ కూర్చుంటే దేవతలకు తీర్పు ఎప్పుడు తీస్తాం? గొర్రె పిల్ల విందు అన్నాడు. కనీసం విందు టైంలో నువ్వు మాంతావు కదా స్థుతించడం. మానడా? గొర్రె పిల్ల విందు ఉన్నది, వివాహం జరగబోతున్నది, అక్కడ భోజనాలు ఉన్నాయి. మానక దేవుడు స్థుతించుకుంటూ కూర్చుంటే ఒకవేళ ఇంకా నీకు ఇల్లు ఎందుకు? మళ్ళీ నీ మందిరం ఒకటి సరిపోతుంది కదా. యేసుప్రభు అంటే నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీకు నేను మళ్ళీ వచ్చి తొలుకొని పోతాను, మీకు బంగారు వీధులు ఉన్నాయంటే ఇంకా వీధులు ఎందుకు మనకు? ఆ మందిరం ఒకటి సరిపోతుంది. ఇంకా రోడ్లతో పని లేదు, ఇళ్లతో పని లేదు, పెళ్లితో పని లేదు. ఇంకా ఆకాశ ధాన్యం అంట. మరి ఆ ధాన్యం ఎందుకు? ఆ ధాన్యం దేవతలు ఎందుకు పండిస్తారు? మానక స్థుతించుకుంటూ కూర్చుంటే అయిపోతుంది కదా. ఇంకా వాళ్ళు పండించడం ఎందుకు? మళ్ళీ ఎవరి కొరకు పండిస్తారు ధాన్యం? ఆకాశ ధాన్యం వారు భుజించిరి అంటాడు. దేవుని బిడ్డలారా, వ్యవస్థ భూమి మీద ఉన్న వ్యవస్థనే సరిగా అర్థమవుతలేదు. ఇంకా పరలోకంలో ఉన్న వ్యవస్థ ఏం అర్థమవుతుంది?
ఇక్కడ మనం అందరం మనకు జన్మ విచిత్రమైనటువంటిది. ఇంకొక మాట అంటాడు, మొదటి యోహాను పత్రిక మరి 3వ అధ్యాయం 1వ వచనములో, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక మీదట ఏమవుదామో ఇంకా అది ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును. ఏంటండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడు అంటున్నాడు. ఏంటండి, అనేక స్థలాలు అంటాడు ఆయన ఎట్టివాడై ఉన్నాడు. మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. యేసుప్రభు ఎటువంటి వాడు? ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి ఇంకో మాట, 2వ అధ్యాయం అదే మొదటి యోహాను 2వ, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రితో మనకున్నాడు. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు కాదు, సర్వలోక పాపములకు ఆయన ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఏంటండి, మనందరిని కూడా ఆయనలాగా మారుస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా అయితే అక్షయ బీజం ద్వారా పుట్టినావో, ఏ రీతిగా నువ్వు వాక్య బీజం ద్వారా పుట్టినావో అది ఎవడు వర్ణిస్తాడు, ఎవడు వర్ణించలేడు. అంతే అదే రీతిగా యేసు ప్రభుల వారి యొక్క జన్మ కూడా విచిత్రమే. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించిందంటే, మరి పరిశుద్ధాత్మ పుట్టిందా, పరిశుద్ధాత్మకు శుక్రకరం ఉన్నదా అంటే ఒక మురుగుడు. వానికి ఏమర్థమయ్యేం దైవాలు? అసలు వాడు క్రైస్తవుడా? వాడు ఒక పెద్ద భ్రష్టుడు, వాడు సాతాను పుత్రుడు, వాడు సర్పెంట్ సీడు, వాడు ఖచ్చితంగా. వానికి బైబిల్ అర్థం కాలే. బైబిల్ పట్టుకొని ఇంకా బైబిల్ గురించి బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు ఉండడం చాలామంది ఉన్నారండి లోకంలో. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రక్రియ, అద్భుతకరమైన ప్రక్రియ. యేసు ప్రభుల వారు మరికమ్మ పుట్టడం ఎంత అద్భుతమో, వాక్య బీజం ద్వారా మనం పుట్టడం అంతే అద్భుతం. మనం దేవుని పిల్లలం ఉండడం అంతే అద్భుతం. యేసు ప్రభు ఎట్లయితే దేవుని కుమారుడో, కన్న కుమారుడో, ఈరోజు నీవు నేను మనమందరం ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరం, యేసు రక్తం కిందకు వచ్చిన మనమందరం కూడా లిటరల్గా ఆయన పిల్లలం మనం. We have that authority to claim that word, I am the son of God. సాతానికి ఇది ఇష్టం లేదు. మనం ఎట్లా దేవుని పిల్లలమండి, దేవుని శుక్రకరణకు మనం పుట్టినామా అంటాడు. ఎప్పుడు శుక్రకణము. జీవితం అంతా వాడు శుక్రకణంలోనే చచ్చిపెడుతుంది. అది అర్థమైతే లేదు నాకు. బాబు, శుక్రకణం దాటి కొంచెం శనికణం కూడా రావాలి, అది తర్వాత ఆదికణం లైన్ ఉంటాయి కథలు. దేవుడు మన మానవ జాతిని పుట్టించడానికి స్త్రీ పురుషుల కలయికను ఒక పవిత్రమైన బంధాన్ని ఏర్పాటు చేసి మనందరూ, అది కూడా అపవిత్రమైన కార్యం కాదురా నాయన. ఈ గొర్రెలకు అసలు ఏం అర్థమైతే లేదు. లైంగికపరమైనటువంటి కార్యక్రమము అపవిత్రమైనది కాదు. వారి ధర్మంలో జరిగించి మన ఆజ్ఞ ఉన్నది బైబిల్లో. వివాహము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది అన్నాడు. ఈ పరిశుద్ధమైన కార్యం పరలోకంలో ఎందుకు ఉండదని నాకు అర్థం కాదు. వీళ్ళు కోణములు ఏంటంటే లైంగికపరమైనటువంటి కార్యక్రమమే తప్పు అంటున్నాడు. అసలు వీళ్ళు అమ్మనాన్ని అట్లా కూడా వీళ్ళు పుట్టకుండే. దేవుని బిడ్డలారా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని మళ్ళీ వీళ్ళే చెప్తారు. ఈ బహుమానాలు భూమి మీద ఇచ్చి పరలోకంలో ఇది అవసరం లేదంటాడా దేవుడు? ఈ ప్రక్రియ అవసరం లేదంటాడా? కాబట్టి చాలామందికి జన్మ గురించి అర్థమైతే లేదు. ఇంకా మనం పరలోక రాజ్యం పోయిన తర్వాత అంటే యేసు ప్రభువుతో వివాహం చేసుకున్న తర్వాత అంటే ఇంకా మనం అక్కడ కూడా పిల్లలకి అంటామంట. ఇది ఆశ్చర్యం. మరి ఇక అంత దూరం వీడు ఎప్పుడు వస్తాడు? వాళ్ళు నూతన లోకాలని కనబోతున్నారు, ఇంకా సృష్టి జరగబోతున్నది మళ్ళీ ముందు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ నా జన్మ చాలా ప్రత్యేకమైనటువంటిది అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదవండి. సంఘము యేసు ప్రభువుని వివాహం చేసుకున్న తర్వాత ఏం చేయబోతున్నదండి? 21వ అధ్యాయము 2వ వచనం. నేను నూతనమైన యెరూషలేమును, ఆ మహాపరిశుద్ధ పట్టణము
తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్దకు దిగివచ్చుట నేను చూచి తిని. మనుషులతో కూడా ఉన్నది. ఏమండి ఈ మాట చూడండి చెప్తారా? ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. ఏంటండి ఆయన వారితో ఏముంటాడంట? కాపురము. అప్పుడు జనములకు తల్లి అని అందరూ నిన్ను అంటారు. దేవుని బిడ్డలారా, ఇది మహిమ ప్రపంచం అనే బుక్లో దైవజనులు రంజిత్ ఓఫీర్ గారు చాలా స్పష్టంగా రాశారు. ఓఫీర్ గారు గ్రంథాలు చదవాలి, ప్రత్యక్షత గల మనస్సు చదవాలి. విమర్శాత్మకంగా చదివితే మరి ఈ ప్రచండమైనటువంటి ప్రత్యక్షతలు పొందుకోరు, చెప్తే మీకు అర్థం కావు కూడా. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే, రేపు యేసు ప్రభు వివాహమైన తర్వాత కూడా మరలా దేవుడు వారితో ఏం చేస్తున్నాడండి? కాపురం చేస్తున్నాడు సంఘంతో. అంటే నీ కోణంలో మళ్ళీ ఈ శుక్రకరణ మండపం కాడికి పోకు నువ్వు. ఆయన కాపురం చేస్తున్నాడు కానీ వీడు డైరెక్ట్ మళ్ళీ శుక్రకరణ కాడికి వెళ్తాడు. పరలోకం పోయిన తర్వాత కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యం కల్పిస్తాయి. భూమి మీద మనం పెద్ద పాపం అనుకున్నది అక్కడ విచిత్రంగా ఉంటుంది కథ. భూమి మీద మనం పరిశుద్ధమైన కార్యక్రమాలు అనుకునేది దేవుడు తృణీకరిస్తాడు. పుదీనాలోను, సోఫాలోను, జీలకర్రలోను 10వ భాగం ఇచ్చి అంటాడు. న్యాయమైన వాటిని మీరు చేయలేకపోయారు అంటారు. కనికరమును మీరు చేయలేకపోయారు అంటాడు. భూమి మీద ఎవ్వరిని కూడా కయ్యను పాపం పెద్ద పాపం కనబడదు. ఏంటంటే ఏదో పాపం, కష్టపడ్డాడు, వ్యవసాయం చేశాడు, తన పంట పొలంలో కొంత దేవుని దగ్గరికి నమ్మకంగా తీసుకొచ్చింది కదా, దేవుని దగ్గరికి అసలే దాకపోతే అడగాలి. మరి దేవుని దగ్గరికి ఏదో అర్పణ పట్టుకొచ్చింది, మనకు కలిగింది, దాన్ని అంత సీరియస్గా తీసుకొని దేవుడు చెప్పించి వాడిని దేశదిమ్మరం చేసి కథ చేసి వానికి ఇప్పటికి నరకం లేచేసి ఇది ఎంత పెద్ద పాపం అని అనుకుంటారు ఎవడన్నా? కోరావుది పెద్ద పాపం అనుకుంటారా? ఏదో మోసకు ఆయనకు పడి రాలేదు, ఏదో విషయాలు పర్సనల్ కేసులు ఉండొచ్చు, మనకు తెలియదు. మోస మీద తిరుగుబాటు చేసిండు, దేవునికి కోపం వచ్చిందంట ఆ విషయాన్ని బట్టి. అసలు మోసకు రావాలి కోపం, మోసకు రాలేదు కోపం, కానీ దేవునికి వచ్చింది. మరి బిలాము దేవుని ప్రజలను ఆశీర్వదించాల్సినటువంటి మనిషి శపించడానికి పూనుకున్నాడు, బహుమానమును ఆశించి. దేవుని కోపం మండింది ఆయన మీద. మరి వీళ్ళు రేపు పరలోక రాజ్యంలో కనబడరు, గ్యారంటీ. కయ్యను పరలోకంలో కనబడడు, బిలాము పరలోకంలో కనబడడు, మరి కోరావు పరలోకంలో కనబడడు. 100%. అయ్యో వారికి శ్రమ అన్నాడు. మరి మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అటువంటి వారు ఎంతమందరు? దైవజనులు లెక్క చేయని వాళ్ళు, డబ్బును ఆశించి సత్యాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు, బిలాములాగా దేవుడి మన అర్పణ ఇవ్వకుండా ఇష్టానుసారమైన అర్పణలు దేవునికి ఇచ్చినటువంటి వారు ఎందరున్నారో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఈరోజు పరలోక రాజ్యం పోయిన తర్వాత కార్యక్రమాలు వేరే ఉంటాయి. భూమి మీద మనకు చాలా సంగతులు అర్థం కానీ అడిగి పోయిన తర్వాత మనకు సర్ప్రైజ్గా ఉంటాయన్నమాట. అందులో ఒకటి ఈ లైంగికపరమైనటువంటి ఇష్యూ. కాబట్టి చాలామందికి అర్థమైతే లేదు. ఖచ్చితంగా దాని మీద కూడా ముందు వర్క్షాప్ జరుగుతుందని మా గురువుగారు చెప్పారు. ఖచ్చితంగా దాని మీద వర్క్షాప్ జరుగుతుంది. నమ్మినోడు నమ్ముతాడండి. ఏదన్నా సత్యం ఎప్పుడు బయలుపరచబడ్డా పెద్ద గలిబిలి అనేది జరిగింది బైబుల్లో మనం చూస్తే. బాప్తిస్మం వచ్చి ఒక సత్యాన్ని ప్రకటించారు, పెద్ద గలిబిలి మొదలైంది. పౌలు వచ్చి ఒక సత్యాన్ని బోధించారు, పెద్ద గలిబిలి మొదలైంది. ప్రవక్తలు ఎవరొచ్చి సత్యాన్ని బోధించినా గలిబిలి అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి గలిబిలికి భయపడి సత్యాన్ని బోధించకుండా ఉండము. కాకపోతే అది రక్షణకు సంబంధించినటువంటి విషయం కాదురా బాబు అని అయ్యగారు దాన్ని పెద్ద ఇష్యూ, దాని గురించి అర్థం చేసుకుంటే అంత మెచ్యూరిటీ కానీ అంతస్తు కానీ ఎవరికి లేదని దాన్ని కొంతవరకు ఆపాడు తప్పితే అది మాట్లాడకుండా సబ్జెక్ట్ ఏం కాదు. బైబిల్లో చాలాసార్లు దేవుడు మాట్లాడే సబ్జెక్ట్. జననేంద్రియాల గురించి, అవయవాల గురించి, లైంగిక ప్రక్రియ గురించి బైబిల్ అంతట్లో కూడా ఉంటుంది. అది అపవిత్రమైన కార్యం అయితే దేవుడు ఎందుకు మాట్లాడతాడు బైబిల్ అంతట్లో? దాన్ని అపవిత్రమైన కోణంలో మనుషులు ఉపయోగిస్తున్నారు. లీగల్గా వాడాల్సినటువంటి పద్ధతిని ఇల్లీగల్ చేసుకున్నారు మనుషులు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మన యొక్క జన్మ ప్రత్యేకమైనటువంటిది. ఇది మనకు అర్థం కాదు. భూమి మీద నరకపాత్రుడైన నన్ను, ఆదాము రక్తం పంచుకొని పుట్టిన జన్మతః పాపినైన నన్ను, కర్మపాపిని, జన్మ పాపినైన నన్ను దేవుని కుమారునిగా మార్చింది యేసుక్రీస్తు నందలి విశ్వాసం. యేసుప్రభు అని రక్తంలో ఉన్న పాపలు కడగన్నటువంటి ఆ మాట నేను డైరెక్ట్గా దేవుని ఇంటికి వారసత్వాన్ని చేసేసింది. దేవుని బీజం వాళ్ళని కొష్టట్లు చేసింది. ఎన్ని మిరాకిల్స్ జరిగిపోయినాయి ఆ రోజు నమ్మి బాప్సం పొందిన దినాన్ని. వి కాంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్. ఎట్లా జరిగిందయ్యా అంటే ఆశ్చర్యం.
అనేక అద్భుత కార్యాలలో, ఆశ్చర్య కార్యాలలో మన రక్షణ ఒక ఆశ్చర్యం. మనం యేసయ్య పిల్లలం అవడం ఒక ఆశ్చర్యం. మనం దేవుని పిల్లలం అయిపోవడం ఒక ఆశ్చర్యం. యేసయ్య పోలికలను మార్చబడడం ఒక ఆశ్చర్యం. ఆయన శరీరాన్ని పుట్టించడం ఒక ఆశ్చర్యం. ఈ సత్యవేద గ్రంథాన్ని అర్థం చేసుకోవడం ఒక ఆశ్చర్యం. మోకరించి ప్రార్థించడం ఒక ఆశ్చర్యం. అసలు ఇది మనకు తగనిటువంటి ప్రక్రియ. మనం కూడా లోకంలో పడి ఎంజాయ్మెంట్లో కొట్టుకుపోవాల్సినటువంటి వారం, త్రాగుడుకు బానిసలు అయిపోవాల్సిన వారం, దేవుడు లేడని వారైనట్లు ఉండే ప్రక్రియలో అసలు ఇదంతా ఒక ఆశ్చర్యమే. ఎటు వెళ్ళాల్సిన వారం ఎటు వెళ్తున్నాం? దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి దేవుడు స్తుతించాలి. కొన్ని విషయాలు అర్థం కాకపోతే ప్రశ్నించొద్దు, దాన్ని బట్టి దూషణ మాటలు మాట్లాడద్దు. పరిశుద్ధాత్మ విరోధంగా ఈరోజు పరిశుద్ధాత్మ శుక్రకరం ద్వారా యేసుప్రభు పుట్టిన అంటున్నాడు, పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడుతున్నాడు అండి. మేము పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది అంటున్నాం. అర్థమైంది అంటే పరిశుద్ధాత్మ దేవుని ఒక శుక్రకరం వచ్చిందని చెప్తున్నామా? నువ్వు వాటిని అర్థం చేసుకున్నావు. భ్రష్టులకు అన్ని భ్రష్టంగానే కనబడతాయి, అవివేకులకు అన్ని అవివేకంగా కనబడతాయి, మంచివారికి అన్నీ మంచిగా కనబడతాయి. మరి నువ్వు నేను మనం అందరం దేవుని బీజాన్ని పుట్టినామంటున్నాం అంటే దేవుని శుక్రకరం వచ్చి మన అమ్మ గర్భంలో చేరిందని అర్థమా? మన జన్మ ఎక్కడ జరిగింది? అది ఎక్కడ ఫలదీకరణం చెందింది? నీ యొక్క ఆత్మ సంబంధమైన జన్మ అర్థం కాదు. ప్రత్యక్షత అనేటటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే కళ్ళు వెలిగించాలి. చాలా విషయాలు మనకు అర్థం. ఇదొక మిరాకిల్, ఇదొక అద్భుతం, ఒక పవిత్రమైన కార్యం జరిగింది. కాబట్టి రోజు నీవు నేను మనకు దేవుడు ఇచ్చిన ఈ జన్మ విలువైంది. ఈ జన్మ వర్ణింపజాలి. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. దేవా, నేను ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ద సాటన్ అండ్ హిస్ పీపుల్. వాని మనుషులకు సంబంధించిన వాడిని కాదు, ఈ లోకాలకు సంబంధించిన వ్యక్తిని కానే కాదు నేను. మేము ఈ లోక సంబంధం కామన్నాడు. మేము పరలోక సంబంధం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం ఒక నూతన తీసి మనం ఎవరమో గుర్తించాలి. కొన్నిసార్లు మనం గుర్తించకపోతే నష్టపోతాం. ప్రార్థన చేసుకుందాం రండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. స్తోత్రములు తండ్రి, విత్తబడ వాక్యమును ఫలింపచేయండి అయ్యా. మేమెవరము అది ఎప్పుడు మేము ఆ కాన్షియన్స్ ఎప్పుడు కోల్పోకూడదు. అనేక మంది రోజును నమ్ముకున్న వారు కూడా తిరిగి మళ్ళా సాతానుకు బానిసలు అయిపోతున్నారు అయ్యా. తిరిగి మన లోకానికి బానిసలు అయిపోతున్నారు. మేము నీ పిల్లలం, నీ మాట వినడానికి పిలువబడ్డ వారం. దయగల తండ్రి, మమ్మల్ని నీ చిత్తంలో నడిపించి బలపరచమని మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నిశ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమునకే ప్రభు, యేసు నామానికి సంపూర్ణ ఉపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును. ఆమేన్.